తెలంగాణలో 8 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా అనిత రామచంద్రన్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోర్టెంట్ నర్సింగ్రావు నాయుడు తెలుసుకుందాం. నర్సింగ్రావు, తెలంగాణలో 8 మంది ఐఏఎస్లను బదిలీ చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలు చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మరొక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. 8 మంది రాష్ట్ర స్థాయి ఐఏఎస్ అధికారులని బదిలీలు చేస్తూ కొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఆ మేరకు అధికారిక ఉత్తర్వులను కూడా కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వము రిలీజ్ చేసింది, విడుదల చేసింది. అందులో ప్రధానంగా 8 మంది ఐఏఎస్ అధికారులకి అదనపు బాధ్యతలు స్థానచలనాన్ని కల్పించింది. అందులో సభ్యసాచి ఘోష్ కి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి పనులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ కోసము ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక అనిత రామచంద్రన్ మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖ, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ బాధ్యతల్ని పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్ని అప్పగించారు. ఇక కొత్త మెట్రోపాలిటన్ ఏరియా పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ఇలం దత్తకి బదిలీ చేసి రవాణా శాఖ కమిషనర్ గా నియమించారు. సో ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి రఘునందన్ రావుని ఆ బాధ్యతల నుంచి తప్పించి రఘునందన్ రావు చూస్తున్నటువంటి ఆ బాధ్యతల్ని రవాణా శాఖ కమిషనర్ బాధ్యతల్ని ఇలం దత్తకి అప్పగించారు. ఇక దాంతో పాటుగా ఆయనతో పాటుగా సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ ఆయన ఇటీవలి కాలంలో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు అప్లై చేసుకున్నారు. దానికి ఆమోదం కూడా లభించినటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పటి వరకు చూస్తున్నటువంటి బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి బాధ్యతల్ని ఇటు శ్రీధర్ కి డిఏడిలో ఉన్నటువంటి శ్రీధర్ ఐఏఎస్ అధికారికి అప్పగించారు. ఇక యాస్మిన్ భాష సెరికల్చర్, అదేవిధంగా ఉద్యానవన శాఖ డైరెక్టర్ బాధ్యతల్ని పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగించారు. ఇక హైదరాబాద్ జెడ్పీ సిఇఓ జితేందర్ రెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేసి షెడ్యూల్డ్ కులాల డెవలప్మెంట్ స్పెషల్ కమిషనర్ గా ఆయనని నియమించారు. దాంతో వారితో పాటుగా మరొక సీనియర్ ఐఏఎస్ అధికారి 2005 బ్యాచ్కి చెప్పినటువంటి ఐఎస్ఎస్ అధికారి బి సైదులు ప్రస్తుతం ఆయన మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యా సంస్థల సంఘం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఆయనకి బాధ్యతల్ని అప్పగించారు. సో ఈ మొత్తంగా 8 మంది ఐఎస్ఎస్ అధికారులకి స్థానచలనం కల్పించి కొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకొని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.